గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా రాజేష్ గారు ఎర్రగడ్డకి తీసుకొచ్చినాడు. పొద్దున నిద్రలకే లేదు, ఎర్రగడ్డ షాపింగ్ పోదామని చెప్పి తీసుకోబోతున్నాడు. 5 గంటలకు పెట్టాడు, తీసుకెళ్తున్నాడు. 6 గంటలకి గంట వెయిట్ చేసాడు. వేస్ట్ చేసింది. సాయి కూడా తాగిపోయలేదు. రాయి కడితే ముఖం కూడా ముఖమే అడిగిందంట. ఓకే డన్. రాలేదు చెట్టకేలకి పంజాగుట్టలు ఆదిర్రా చాలానికి మన సిగ్గు ఉండాలి. సిగ్గు లేకుండా మళ్ళీ ఛాయ్ తాగుతాడు, మాట్లాడుతుంటే కూడా సిగ్గు లేనోడు. ఈయనైతే ఏం చెప్పంలో ఈడు ఉంటాడు. పులిహోర కలిపినాడు. నేను కలిపినా పులిహోర పొద్దున ఏ కావాలో చెప్తాను. పులిహోర అంటే నా పులిహోర రాజా అని సంప్రదించాను. లాస్ట్ కుకింగ్ వీడియోలో రాజేష్ కి రేటింగ్ నాకు రేటింగ్ ఓటింగ్ నాకే వచ్చింది. రివ్యూ ఇవ్వండి. రాజేష్ ఉంది పిల్లి ఉంది. మీరైతే అవన్నీ పట్టించుకోకూరి. పొద్దున వీడియో చూస్తారు, మంచి కాఫీ అవ్వకుండా ఛాయ్ అవ్వకుండా మా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఎర్రగడ్డలాగా వచ్చాం. ఇంద్రా నీ లొల్లేం చెప్పు సార్. మీరు కూడా ఎర్రగడ్డకేనా? లేదు, పక్కన వేరే అంకుల్ లేడు. ఎవడా మా హెవీ మనం ఎర్రగడ్డకి ఎర్రగడ్డ పెట్రోల్ చేసి తీసామనుకుంటే చలి పెడుతుంది ఫ్రెండ్. రాజేశ్వరం అదే చేస్తాం. ఊరుకోరయ్యా పండిన విషయాలు పడుతుంది. పని చేయొచ్చు. సో ఇప్పుడైతే చూస్తున్నాం ఎర్రగడ్డ మార్కెట్ కి అయితే వచ్చినాం మనం. ప్రైజెస్ అయితే నేను ముందే చెప్పిస్తున్నా, ఎందుకంటే ఇక్కడ బార్గెన్ చేసుకొని తీసుకోవడం బెస్ట్. మనం మాట్లాడితే వాళ్ళు ఇంకో ప్రైస్ చెప్తారు, ఇక్కడికి వచ్చి మీరు బార్గెన్ చేస్తే అదొకటి ఉంటుంది చెప్తా. సో మాట్లాడేసుకోండి. ఇక్కడైతే మనకి నట్ బోల్డ్ సామాన్లు అయితే ఉన్నాయి మొత్తం. జరుగురా తమ్ముడు. సో అట్లా కేజీలు లెక్క అమ్మేస్తారు అన్నమాట వీళ్ళు. సో ఇంకా ముంగడికి వెళ్ళి చూద్దాం. సో 6:42 అవుతుంది టైం. సెకండ్ హ్యాండ్ సైకిల్స్ ఉన్నాయి ఇక్కడంతా. అన్ని సెకండ్ హ్యాండ్ మాల్. సెకండ్ హ్యాండ్ మాలే కానీ మనకు కావాలని కూడా కొనుక్కోవాలి బా. ఎట్లా పని చేస్తుంది అన్ని చేతి కంటే ఆయిల్ అడుగుతుంది ఏడుస్తుంది. ఆయనకనే పడ్డాడు అది చేతి కంటే దానికి గుర్తుంది. ఇక ఎంత కష్టపడుతుంది. మా రాజకీయ సోయలేదు అంత పట్టుకున్నా కూడా ఏ సిగ్గులేదు. ఒకటే రుద్దుతా ఉండు, అది కరెక్ట్ రుద్దా లేకుండా. ఓకే పని కానీ చేసిండు. ఏమంటారు జూడియోలా చాల్సీ బూట్లు స్టార్ట్ అయినాయి వర్షన్. చాల్సీవి బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్ ఏమున్నాయి తెలుసా? 1000 రూపీస్. పైసలు కావాలి. మస్తు ఉన్నాయి మామ, నేను చెప్తున్నా కదా. మస్తు ఉన్నాయి, టెన్షన్ లేదు, మెల్ల తీసుకోవచ్చు. పైసలు కావాలి. ఇక్కడ ఏంటంటే పంచాయతీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ వచ్చాడు ఉన్నాయి మనకి. ఇంకా సాక్సెస్, స్ప్రేస్ చూస్తున్నారు కదా, చెప్పులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఇంకా. సో ఇంకా ముంగడ మొత్తం ఉంది దగ్గర ఇంకొక 2-3 కిలోమీటర్స్ వరకు ఉంటది. మేము ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. ఇంకా చెప్పులు అన్ని ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ అంతా బట్టలే ఎక్కువ ఉన్నాయి. రేట్స్ తక్కువ ఉన్నారు కదా, తక్కువేం లేవు, బాగానే ఉన్నాయి. 300 బయట బోర్డ్స్ చూడొచ్చు. ఇక్కడ 300, 400, 200 ఉన్నాయి. ఏంటంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో కొనుక్కోవచ్చు అంతే. అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఫస్ట్ ఇటు సైడ్ కవర్ చేద్దాం, నెక్స్ట్ అటు సైడ్ కవర్ చేద్దాం. చూసి మంచిగా ముట్టుకొని ఫ్యాబ్రిక్ అన్ని వేలాడుకొని చూసుకోండి.
యాక్చువల్లీ మేము వచ్చింది దేనికంటే వీడియోలో చెప్తాం మేము ఎందుకు వచ్చినామో. ఆ పర్పస్ ఒక పర్పస్ మీద వచ్చినాము. అది కొంచెం చిన్న సర్ప్రైజ్ లాంటిది అది. ఇక ఇంట్లో సామాన్లు వీడియో తీయని ఇయర్ ఇక్కడ మ్యాక్స్ తీయని ఇస్తలేరు, ఒరుతున్నారు. సో కొంచెం చూసుకోవాలి, మెల్లగా చూసుకోండి. సో ఇది వచ్చేసి మన స్కై మాల్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూసుకోవచ్చు. మనం కొట్టుకుంటారు అంతా టీ షర్ట్ల కోసం. మనకి 100 చీప్ లో, చాలా చీప్ లో దొరికేస్తాయి టీ షర్ట్స్. రెగ్యులర్ యూస్ కి అయితే సెట్ కాడ. డాన్ మేము ఆల్మోస్ట్ జల్దీ వచ్చేసినాం. జల్దీ వచ్చిన ద్వారా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్ని. చూడాలి ముందుకెళ్ళి. ఓ మ్యాక్స్ 1.5 కిలోమీటర్ దాకా వస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంతే. ఇప్పుడిప్పుడే మాల్స్ అన్ని సెట్ చేసుకుంటున్నారు. చూద్దాం, ఇంకా మీకు అన్ని చూపించేసా అలా. బెడ్షీట్స్ కూడా దొరుకుతున్నాయి, పర్పుల్ కూడా దొరుకుతున్నాయి. సో చూసుకోండి, పర్పుల్ కూడా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు తక్కువ. ఇంట్లో సామాన్, ప్లాస్టిక్ సామాన్లు, చైర్లు, ఇంట్లో మనకి ప్లాస్టిక్ సామాన్లు అన్ని ఉన్నాయి ఇక్కడ. అయ్యో మనకి చూసాం, మన బంధువులు కొట్లాడుకుంటారు అంతా. శ్రీధర్ గారు అయితే హంటింగ్ కలిపి వెళ్లాడుతుండు స్వెట్ టీ షర్ట్స్ కోసం. ఈడున్నాడు చూడు, ఈడు ఆకలి బాధితుడు. ఆకలి అవుతుందని వచ్చి కుదర రోజుకొని కూర్చోండి. వచ్చిన పని కావాలి, వచ్చిన పని సస్పెన్స్ అది. ఇక చూద్దాం, తెలిసినాయి కొన్ని చూస్తున్నాగా. మొత్తం వచ్చి కూర్చున్నాడు శ్రీధర్ వాళ్ళ తమ్ముడు బబ్లు, ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు స్వెట్ టీ షర్ట్స్ కోసం చూస్తున్నారు సైజెస్ ఇట్లా. ఫన్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి స్వెట్ టీ షర్ట్స్. 5 గంటలకు లేపి తొందర తీసుకొచ్చిర్రు. మాకు చుక్కలుగా అనిపిస్తున్నాయి. వచ్చిన స్టంట్ అంతా ఏడా అంటే మేము అనుకున్న దొరకట్లేవు. దొరకాలి, అవి దొరికితే కొంచెం బెస్ట్. దానికోసమే ట్రైయింగ్. లేదంటే మేము చాలా ఎర్లీగా వచ్చినాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇంకా 7 అవుతుంది, 7:14. ఇంత ఎర్లీగా వచ్చినాం. ఆ దరిద్రుడికి ముందే చెప్పినాం శ్రీధర్ గానికి, ఇన్లేడు. 7కి అట్లా పోదాం, 6:30కి అట్లా పోదాం రా అంటే 5కే లేపి 5:30కి అట్లా 6కి ఇక్కడ పడ్డాం. ఇప్పుడేమో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. చూడాలి, మేము అనుకుంది దొరికితే చాలు. మనకి అందరికి సర్ప్రైజ్, మన యూట్యూబ్ ఛానల్ అందరికి. లాస్ట్కి దాని మంచి తిట్టుకోకపోతే తిట్లు పడకపోతే చాలు. నాకు తిట్లు అయితే పడవు, శ్రీధర్ గాని ఇంట్లో పడేటట్టున్నాయి. దానికి చూసేటోడు దీనికోసమా అని కాదు, ఇక దాంతో వచ్చే ఫన్ అది వేరే ఉంటది ఇక మనకి. అట్లా ప్లీజ్ ఏమనుకోకూడదు. చూస్తున్నాం కదా, సెకండ్ హ్యాండ్ మిక్సీలు, రైస్ కుక్కర్లు, టైర్లు కూడా ఉన్నాయి. ఆ టైర్లు అయితే ఇక్కడ కొనుక్కోవడమే బెస్ట్. ఎందుకంటే మన బండి నడుపుడికి టైర్లు సెట్ కావు. సో అండ్ ఇక్కడ మోస్ట్లీ నైట్ ప్యాంట్స్, ట్రాక్స్ వీటి కోసం అనేది రావచ్చు రెగ్యులర్ యూస్ కి. అవే బెస్ట్. బయట కొనుక్కుంది బెస్ట్. చెప్పాలంటే ఈడి దాకా ఎర్రగడ్డ దాకా లాంగ్ వచ్చి కొనుక్కున్నా కన్నా బయట కొనుక్కున్నా అదే రేట్లు వస్తున్నాయి. నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది, బయట కొనుక్కోవడం బెస్ట్. అండ్ ఇక్కడ లేడీస్ వేర్స్ కూడా ఉన్నాయి. లేడీస్ కి టాప్స్ ఇట్లా కావాలంటే జస్ట్ 150 to 100 లెగ్గింగ్స్ అవి కూడా వచ్చేసాయి. సో లేడీస్ కి కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం, లేడీస్ కూడా రావచ్చు. ఎంజాయ్ పండగ సో మోస్ట్లీ అయితే వాడిన సామానే ఉన్నాయి ఎక్కువ. సో బయట కొనుక్కోండి, మా అంటే ఇంకొక 100 ఎక్కువ అవుతుంది, అదే బెస్ట్. లేదు మనకి చీప్ అండ్ బెస్ట్ అనుకుంటే రండి ఎర్రగడ్డ దాకా, పైసలు ఎక్కువ రావచ్చు, నో ప్రాబ్లం. 10 రూపాయలు ఎట్టాడు, 10 రూపాయలు ఒకటి కొంటలేడేం రా, ఎవడు కొన్నాడు కూడా. చూద్దాం ఇంకా ముంగడిగా. మేము అనుకుంది మాత్రం తెలిసింది లొకేషన్, ఆడికి పోయి అయితే చూడాలి. సో ఇక్కడ సైకిల్ కూడా అమ్మేస్తున్నారు, సెకండ్ హ్యాండ్ సైకిల్స్, ఫస్ట్ హ్యాండ్ సైకిల్స్ అండ్ టైర్లు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇవి రీసైకిల్ అనుకుంటున్నా. బస్ స్టాండ్ లో తెలియదు, కిరణ్ అయితే చూస్తుండు. సో ఆ టైర్లు వచ్చేసి అయితే మొత్తం రీసైకిల్ చేసిరు, మొత్తం రబ్బర్ ప్యాక్స్ చేసి. ఇది అర్థమైపోతుంది, దగ్గర కూడా చూస్తే అర్థమైపోతుంది రీసైకిల్ అని. చూసి తీసుకోండి టైర్లు, ఇంకేసి మనకి తక్కువలా కావాలి అనుకుంటే. అండ్ ఇక్కడ మనకి బనీన్లు, చెడ్డీలు, టైర్లు అన్ని వస్తున్నాయి, పెద్ద పెద్ద వస్తున్నాయి. లక్స్ కోజీ మంచి బెల్ట్లు కూడా ఉన్నాయి. కుర్తాలు చిన్నపిల్లలు చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి అంతా.
సో అసలు పిట్టలు ఉన్నాయి. సో పిట్టల కాడికి కూడా పోయి చూద్దాం. సో ఇక్కడ మనకి కోళ్ళు, నాటు కోళ్ళు, ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, పావురాలు, పక్షులు, చిలుకలు, ఇంకా చాలా ఉన్నాయి. వేరే వేరే టైప్ ఆఫ్ బర్డ్స్, రాబిట్స్. మన ఫోటో కూడా తీసుకొని ఇస్తలేరు, స్నాప్ పెడదామన్నా పెట్టనిస్తలేరు. సో అవి కూడా ఉన్నాయి మనకి అవైలబుల్ గా. రాబిట్ అయితే లిటరలీ మీకు 500-400 లో దొరికేస్తాయి, చూసుకోవచ్చు మీరు. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ కొంచెం స్టార్టింగ్ లోనే మనకి రైట్ సైడ్ గదిలోకి వస్తే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కోడ్లు, మేకలు, ఓకేరా నాకు తీసుకున్నాక బాగా కోడ్లు ఇట్లా అమ్మేస్తారు. మనకి 200-300 లో వచ్చేస్తాయి. మంచిగా పెద్ద పెద్ద నాటుకోడ్లు ఉన్నాయి. సో ఇట్లా బుట్టలలో పెట్టి కూడా అమ్మేస్తాయి. సో ఇక్కడ నాటుకోడ్లు, మేకలు కావాలంటే వచ్చినాయి. డిఫరెంట్ ఆఫ్ బర్డ్స్, మేకలు అట్లున్నాయి. ఇవి కూడా తీసుకొచ్చి మనకి ఎర్రగడ్డల